మూడో అధ్యాయం 10-15 వచనాలు, 10-15 వచనాల్లో మొన్న మనం 3 భాగాలు చెప్పుకుని వెళ్ళిపోయాం కదా, చీకటి పడిపోతుందని. 10-15 వచనాల్లో మనకు అవసరమైన మాత్రం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-15 వచనాల్లో మీరు చూసుకోండి. 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గిడ్డి కొయ్యకాలు వాని వాని పని కనపడును. 14వ వచనం, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. దాంట్లో మనం శాశ్వతమైనవి, విలువైనవి, తాత్కాలికమైనవి, బలహీనమైనవి, అగ్ని పరీక్షకు నిలబడితే ఏదైతే నిలుస్తుందో అదే ఉపయోగం. అగ్ని పరీక్షకు నిలబడకపోతే మనం పడిన ప్రయాస అంతా కూడా పెద్దమైపోద్ది. 1 పరిచర్య జీవితం, 2 ఆధ్యాత్మిక జీవితం. దేవుని పనిలో ఏం ముఖ్యం అంటే మంద ముఖ్యం కాదు, నాణ్యత అనేది ముఖ్యం, మంది ముఖ్యం కాదు. ఈ దేవుని పరీక్షలో, అగ్ని పరీక్షలో నిలబడాలి అంటే మన పరిచర్య ఎలా ఉండాలి అంటే బంగారం లాంటి పరిచర్య లాగానే ఉండాలి, కానీ గడ్డి లాంటి పరిచర్య మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. బంగారం లాంటి పరిచర్యలో మొదటిది ఏం చెప్పానంటే భయభక్తులు కలిగి న్యాయ విధులను అనుసరిస్తే అది అగ్ని పరీక్షకు నిలబడుతుంది. దాన్ని ఒక్క మాటలో బ్రతుకు దినములన్నిటను బైబిల్ గ్రంథమును చదువుచుండవలెను. బైబిల్లో ఎక్కడా కూడా పరీక్ష రాయిచుండవలని లేదు కదా అనొద్దు. లేదా పరీక్ష రాయమని నేర్చుకోమంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేర్చుకుంటాం మనం. ఈరోజు పిల్లలు అంత సైలెంట్గా ఉంటా కారణం ఏంటో తెలుసా? సచ్చి చెడి రాస్తే కానీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఓకేనా? పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఇదంతా కూడా మీకు పార్ట్ 1, 2లో వివరించడం అనేది జరిగింది. 2వ బంగారం ఏమని చెప్పాను? యేసు నామమును ఎల్లప్పుడూ ఎడతెగక వాడుకోవాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలో వాడుకోవాలి, ఎడతెగక ప్రార్థనలో వాడుకోవాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతకు వాడుకోవాలి. ఇదంతా కూడా మీకు మొన్న వారం అయిపోయింది. పార్ట్ 4 ఇప్పుడు మనం చెప్పుకునేది పార్ట్ 4. 1 పరిచయం కాబట్టి 3వ బంగారం. ఇప్పుడు 2 బంగారాలు అయిపోయినాయి. వాక్య బంగారం, యేసు నామమే 2వ బంగారం. 3వది 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. ఇవ్వండి, ఈ పాఠాలు మీరు ఆషామాషిగా ఎవరు తీసుకోవద్దు, కొంచెం సీరియస్గా తీసుకోవాలి. పార్ట్ 4 3వ భాగం, 3వ బంగారం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా చాలా జాగ్రత్తగా చూసుకోండి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన సరిపోతుంది అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తము, అమూల్యం అంటే అర్థం ఏంటి? వెలకట్ట లేనిది అంటే ఇక ఏది కూడా దాన్ని అమూల్యమైనది గుణవతి అయిన భార్య ఉచ్చము కంటే అమూల్యమైనది, అలా అనమాట. వెండి బంగారముల కంటే అమూల్యమైనది ఏంటి చెప్పండి? యేసు రక్తము. మొదటి పునాది. బ్రతుకు దినములన్నిటను బైబిల్ గ్రంథములు చదివితే, పరీక్షలు రాస్తే ఎంత జ్ఞానం సంపాదించుకుంటుంది అంతా కూడా బంగారమే. దేవుని పరీక్షలో అది కాలిపోదు, నిలబడుతుంది. దాని ఫలితం కూడా పొందుకుంటాం, పిల్లలకు నేర్పించింది కూడా పొందుకుంటాం. 3వది యేసునామాన్ని ప్రార్థనకు వాడుతూ
కృతజ్ఞతకు వాడితే అది కూడా ఏమవుతుందంటే కాలిపోదు, నిలబడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. మూడో బంగారం ఏంటి ఇప్పుడు? యేసు రక్తము. మొదటిది వాక్యము, వాక్య బంగారము. రెండోది యేసు నామము, యేసు నామం బంగారం. మూడోది యేసు రక్తం. ఓకేనా? మూడోది ఏంటండి? మూడో భాగం, నాలుగో భాగం ఇది. మూడవ బంగారం యేసు రక్తం. ఇక్కడ యేసు రక్తం కూడా దేంతో పోల్చబడింది మనకి? బంగారంతో పోల్చబడింది. దేవుని వాక్యం బంగారంతో పోల్చబడింది, యేసు నామం బంగారంతో పోల్చబడింది, యేసు రక్తం కూడా బంగారంతో పోల్చబడింది. బాప్తిస్మం ద్వారా మనం అందరం కూడా పాపాలను కడిగేసుకున్నాము, కడగబడ్డాము, విమోచింపబడ్డాము. అవునా? పాపాలను క్షమించడానికి దేవుడు ఏమి సిద్ధం చేశాడు, ఏమి ఏర్పాటు చేశాడు అంటే రక్తాన్ని. అది యేసుక్రీస్తు రక్తాన్ని. మనం ఎలా ఆశ్రయిస్తాము అంటే రక్తాన్ని బాప్తిస్మం ద్వారా రక్తాన్ని ఆశ్రయించి మన చేసిన పాపాలన్నింటికి కూడా దాంట్లో కడిగేసుకోవడం అనేది జరుగుతుంది. మరి బాప్తిస్మం తర్వాత కూడా ప్రతిరోజు ఏం చేయాలి అంటే రాత్రి పడుకునే ముందు ఎవరైతే ఈ ప్రార్థన చెయ్యరో, బాప్తిస్మం తీసుకున్న వారు ఎవరైతే రాత్రి ఈ ప్రార్థన అయితే చెయ్యరో, నైట్ కానీ వాళ్ళ ప్రాణం పోతే నరకానికి వెళ్ళిపోతారండి. ఇది ప్రపంచ క్రైస్తవులు చాలా మందికి తెలుసు. నేను ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నాను కదా, ఎప్పుడు పోయినా నేను అక్కడికే వెళ్ళిపోతాను అనుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అస్సలు బాప్తిస్మం తీసుకున్న రోజున అప్పటి వరకు చేసి పోనీ ఆ నైట్ పడుకునే ముందు, ఎందుకంటే పడుకున్న తర్వాత అవకాశం ఉండదు కదా, మనం మాట్లాడే అవకాశం ఉండదు, చూసే అవకాశం ఉండదు. పడుకునే ముందు తండ్రి ఈరోజు నేను చేసిన తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్రీస్తు రక్తంలో నా పాపాలని కడుగమని ప్రార్థన చేసి పడుకోవాలి. నిద్రలో పోయినా ఏం భయం ఉండదు. ఎందుకని మనం కడిగేసుకున్నాం కదా. లేదండి నేను ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నానంటే మన కృష్ణపుత్రుడు మంచి పాఠం చెప్పాడు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాం, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాం. మళ్ళీ మారు మనసు అవసరం అంటే నువ్వు పాపంలో పడినప్పుడల్లా నీకు మారు మనసు అనేది అవసరం. అలాగే ప్రతిరోజు కూడా మనకి ఏం కావాలి అంటే యేసు రక్తము. ఒకవేళ యేసు రక్తాన్ని ఎవరైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆశ్రయించరో వారందరినీ నిత్య జీవానికి, పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి అసాధ్యము. ఈ బంగారం ప్రపంచ క్రైస్తవులు 98% వాడరండి. మొదటి బంగారాన్ని అసలు వాడతలేదు. క్రైస్తవుల చేతిలో ఉన్న బైబిల్ని ఎవరు చదవట్లేదంటే క్రైస్తవులే చదవట్లేదు. రెండోది యేసు నామాన్ని వాడుకోవట్లే. మూడో బంగారం ఏంటి? యేసు రక్తం. వీటిలో ఏది కూడా మీకు కష్టమేం కాదు. తెలివిగా నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళిపోవాలంతే. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున భూమి మీద ఉండగానే నడుచుకున్నారు. సామెతల గ్రంథం 15:19 ఉంటుంది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఒకటి ఇప్పుడు ఏంటి మనకి దేన్ని ఆశ్రయించాలి? నాలుగో బంగారం. మూడో బంగారం యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఎవరైతే ఈ రక్తాన్ని ఆశ్రయించకపోతే నైట్ పోతే అయిపోయినట్టు. ఎంత ప్రమాదం చూసారా? లేదండి నేను 20 సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకుంటే ఎవరికి కావాలి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావు, మరలా ఏదైనా చేస్తే మారు మనసు పొంది క్షమాపణ అడగాలి తప్పితే మరలా బాప్తిస్మంతో పని లేదు. అది కృష్ణ చెప్పిన సారాంశం పొద్దున్న. కాబట్టి మారు మనసు అనేది ఎప్పుడు అవసరం అంటే చూపులో తేడా వచ్చినా, మాటలో తేడా వచ్చినా, ఆలోచనలో తేడా వచ్చినా, దేంట్లో తేడా వచ్చినా నీకేం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు వస్తే ఏం కావాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రతిరోజును పడుకునే ముందు ఈ ప్రార్థన చేస్తే నిశ్చింతగా పడుకోవచ్చు అంటండి. దేవుడు నైట్ 12ంటికి నన్ను అక్కడ పిలిచినా నాకే బాధ లేదు, నేను నీతిమంతుడిగా తీర్చబడిపోయాను అని దర్జాగా పడుకోవచ్చు. యేసు రక్తాన్ని రాత్రి పడుకునేటప్పుడే అంటారండి. మీరు మధ్యాహ్నం 12ంటికి చచ్చిపోయేవాళ్ళు లేరా అంటారు. లేరా? పొద్దున కూడా చచ్చిపోయేవాళ్ళు లేరా? మధ్యాహ్నం చచ్చిపోయేవాళ్ళు లేరా? నీ మనసుకి, నీ తలంపుకి
ఇప్పుడు నువ్వు తప్పు చేసావని అనిపిస్తే, తండ్రి పొరపాటున ఈ మాట అనేసాను, నీ కుమారుని రక్తంలో నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధినిగా చేయి తండ్రి. క్లోజ్. నేను చెప్పింది మీకు అర్థమైందా? నైటే చేయాలా? ఎప్పుడు నీకు అనిపిస్తే అప్పుడు కడిగేసుకోవడమే. ఇమ్మీడియట్ టక్కడ ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ పరిశుద్ధుడు అయిపోతుంటూ, కడిగేసుకుంటూ పరిశుద్ధుడు అయిపోతూ. అస్తమానం వెళ్ళి నీళ్ళ మనవటం కాదు, నీళ్ళల్లో మనవటం ఒకసారి. తండ్రి పొరపాటు నీ మాట అనేసాను, నీ కుమారుని రక్తంలో నా పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధుడిగా చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయిపోయిందండి. పాపాలు పోగొట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఇది. అవకాశం ఉంది కదా అని ఇజ్రాయేలీలాగా వాళ్ళు గొర్రెల్ని మేకల్ని బలిచ్చినట్లుగా అవకాశం ఉందనాగా చేసుకుంటూ పోయామనుకోండి, అది కూడా చెప్పాడు పొద్దున్న కృష్ణ, నీ కోసం తీర్పు ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి నీకేం కావాలి అంటే మారు మనసు కావాలి. మూడో బంగారం ఏంటండి? యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించి ఎప్పటికప్పుడు ఎడతెగక ప్రార్థన, ఎల్లప్పుడూ కృతజ్ఞత, ఎడతెగక క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కోవాలి. ఎల్లప్పుడూ కడుక్కుంటూనే ఉండాలి. అప్పుడు మనం చేసిన పనిని దేవుడు అగ్ని పరీక్ష పెట్టినా అది ఏమవుతుంది అంటే నిలబడుతుంది. అసలు నేను 20 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాను, ఏ రోజు కూడా పాపాలు కడగమని. నేను బాప్తీసం తీసుకున్న రోజు పాపాలన్నీ పోనీ అని 20 సంవత్సరాలు కష్టపడ్డాడు మనిషి. దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు, మొత్తం బూడిదైపోతుంది. ఏమైనా ఉంటుందా అంటే ఏమి ఉండదు. ట్రిక్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మూడో బంగారం ఏంటండి? యేసు రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయించాలి. ప్రతిరోజు ప్రతి క్షణం కళ్ళు తెరిసున్నంతసేపు ప్రార్థన మానకూడదు, కళ్ళు తెరిసున్నంతసేపు కృతజ్ఞత మానకూడదు, కళ్ళు తెరిసున్నంతసేపు యేసు రక్తాన్ని ఆశ్రయించటం మానకూడదు. ఇది ఒక క్రైస్తవులకు మాత్రమే వరం, ఇంకెవ్వరికి ఈ వరం అనేది లేదు. వీటిని ఏమంటారంటే మర్మాలు అంటారు. మర్మమేం కాదు, ఎవరికి తెలియదు కాబట్టి ఇది మర్మమైంది. బాప్తిసం తీసుకున్నాం, అన్నీ పోనీ అనుకుంటాం, ఓకే. ప్రతిరోజు ఏదో పాపంలో పడుతూనే ఉంటాం. ప్రతిరోజు రక్తాన్ని ఆశ్రయించాలి. రక్తాన్ని ఆశ్రయించమన్నాం కదా అని రక్తాన్ని ఎలా ఆశ్రయించాలండి? ప్రార్థన గుర్తుంచుకోవాలి. మీకు ఇటువంటి పాఠాలన్నీ కూడా ఇంకా అద్భుతమైన పాఠాలు, 100 పాఠాలు ఉన్నాయి. మీకు ఒక్కొక్కటి నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం ఓపికతో వచ్చి ఇక్కడికి వచ్చి శరీరాలు తీసుకొచ్చి కూర్చోబెడితే సరిపోతుంది. ఈరోజు ఏమి నేర్చుకున్నారు అంటే 12వ అధ్యాయం నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు చెప్పిన 27 పుస్తకాల పేర్లు మనం చెప్పడం కొంచెం కష్టమే. కష్టమని మన పరలోకం కూడా ఏమంట దేవుడు. ఆ వయసు వాళ్ళు నేర్చుకునే వయసులో మైండ్లో ఎక్కిస్తే ఆటోమేటిక్గా అలా గుర్తుండిపోతానే ఉంటాయి. పిల్లలకు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారంట. మా సత్యగాడికి అప్పుడప్పుడు ఫోన్ పెడుతుంటే అన్నం తినడానికి, వాడికి అది అలవాటు అయిపోయింది. ఆకలి కన్నా ముందు ఫోన్ పెడతావా ఆకలి అవుతుందంటాడు. ఏది అలవాటు చేస్తే అదే అలవాటు చేసుకుంటుంది మన శరీరం. మనం ఆదివారం నైట్ అలవాటు చేయలేదు చాలా సంవత్సరాలు, ఇప్పుడు ఆదివారం సాయంకాలం వెళ్ళాలి. ఇప్పుడు ఆదివారం సాయంకాలం చిన్న పనులు ఉంటాయి. 4ంటికి వెళ్ళి 6ంటికి రాకూడదా? మేము ఈరోజు రైతు బజార్కి 5ంటికి వెళ్ళాం. పనులన్నీ చూసుకుని కరెక్ట్గా 6ంటికి మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఓకేనా? ఏమి నేర్చుకున్నారంటే ఇప్పుడు క్రీస్తు రక్తాన్ని ఎల్లప్పుడూ ప్రతి క్షణం ఆశ్రయిస్తూనే ఉండాలి, కడుక్కుంటూనే ఉండాలి. చూపులోనే మనకు తెలిసిపోద్ది, మన మనసాక్షి చెప్తే నువ్వు చేసింది తప్పు. కొంతమంది దానికో మనస్తాపడి దేవుడిని అడగకుండా వెళ్ళి ఊరేసుకుంటారు. మనకు ఆ సమస్య లేదు, చక్కగా దేవుడు క్షమిస్తాడు. ఎంత పాపం చేసినా విరిగి నలిగిన మనసుతో అడిగితే ఖచ్చితంగా క్షమిస్తారు. ఇంకా డౌట్ పడవలసిన పని లేదు. అది ఎప్పుడు పోతుంది అంటే దాన్ని పూర్తిగా విడిచిపెడితేనే పోతుంది. మొదటిగా ఏం చెప్పామంటే మనం వాక్యం విలువ తెలుసుకొని సంగతులను పైపైన కాక వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి పిల్లలను బండకేసి కొడితే అది మొదటి బంగారం. రెండవది యేసునామంలో శక్తిని తెలుసుకుని క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. మూడవది యేసు రక్తాన్ని ఆశ్రయించి ప్రతి
గంట ప్రతి క్షణం యేసు రక్తంలో పాపాలను కడుక్కోవాలి. అర్థమైతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే రైట్. పార్ట్ 5 4వ వాక్య బంగారం.